నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 20 మందితో కూడినటువంటి మొదటి నామినేటెడ్ లిస్టుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ 20 మంది కూడా ఇప్పటికి వరకు పార్టీ కోసమే అనుక్షణం పనిచేసిన వాళ్ళు, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళు, ముఖ్యంగా తమ సీట్లని త్యాగం చేసి ఇతరుల గెలుపు కోసం కష్టపడిన వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తోంది. అయితే ఇంకా లేరా ఇలాంటి వాళ్ళు అనంటే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఈ 20 చైర్మన్ పదవులలో కూడా అతి ప్రతిష్టాత్మకమైంది, అందరూ ఎదురు చూస్తున్నది, ఎవరికి ఆ అవకాశం దక్కుతుందా అని ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి చైర్మన్ పదవి టీటీడీ చైర్మన్. మరి ఈ పదవి ఎవరికి దక్కుతుంది అనే విషయంపై అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే అలా కొనసాగుతూనే ఉంది. మరి మొదటి లిస్టులో అయితే ఈ పదవికి సంబంధించి ఎలాంటి విషయం కూడా అనౌన్స్ చేయలేదు. మరి సెకండ్ లిస్టులో అనౌన్స్ చేస్తారు అనే ఒక మాట వినిపిస్తుంది. ఇంకొక క్రమంలో అయితే రాబోయే బ్రహ్మోత్సవాలని దృష్టిలో పెట్టుకొని టీటీడీకి సంబంధించి పూర్తిగా టీటీడీ బోర్డుని, టీటీడీ చైర్మన్ని అనౌన్స్ చేయబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలైతే ప్రచారంలోకి వచ్చాయి. మరి అసలు ఎవరికి ఈ అదృష్టం వరించబోతుంది? అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి కదా. అసలు ఎవరు టీటీడీ చైర్మన్ పదవిని దక్కించుకోబోతున్నారు అనే విషయంలోకి మనం వెళ్ళినట్లయితే ఇప్పటి వరకు గమనించినట్లయితే టీటీడీ చైర్మన్గా ఎన్వి రమణ గారి పేరు వినిపించింది, అటు అశోక్ గజపతిరాజు గారి పేరు వినిపించింది, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు కూడా వినిపించింది. అయితే ఈ ముగ్గురు కూడా ఈ పదవిని చేపట్టడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో మరో ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ ముగ్గురు ఎవరనేది నేను ముందుగా చెప్తాను. ఆ ముగ్గురిలో ఎవరైతే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. సో మొదటి పేరు ప్రముఖ మీడియా సంస్థ అధినేత బిఆర్ నాయుడు, అలాగే జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ లీడర్ టీడీ జనార్దన్, అలాగే ప్రచారకర్త చాగంటి కోటేశ్వరరావు. సో ఈ ముగ్గురి పేర్లు అయితే ప్రస్తుతం తెర మీద ఉన్నాయి. ఈ ముగ్గురులో ఎవరు పర్ఫెక్ట్ టీటీడీ చైర్మన్ అని మీరు అనుకుంటున్నారో ముందుగా అయితే కామెంట్ చేయండి. ఇక ఈ ముగ్గురు విషయంలోకి వచ్చినట్లయితే టీడీ జనార్దన్ వచ్చేసి జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేత. సో ఆయనకే ఖచ్చితంగా ఈసారి టీటీడీ చైర్మన్ ఈ సెకండ్ లిస్ట్లోనే వస్తుంది అని చెప్పేసి అయితే ఒక మాట వినిపిస్తోంది. అది టీడీ జనార్దన్ పేరు ఎందుకు అనంటే ఆయన కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఆయనకు రాలేదు. ఆయన టికెట్ని త్యాగం చేసి జగ్గయ్యపేటలో టీడీపీ గెలుపుకి ఆయన కృషి చేశారు అనేది ఒక వాదన. సో మరి ఇంకొక మాట ఏంటి అంటే ఆయనకి గతంలోనే ప్రామిస్ చేశారు చంద్రబాబు నాయుడు అని కూడా కొంతమంది అంటున్నారు. ఇక టీడీ జనార్దన్ విషయం పక్కన పెట్టేస్తే బిఆర్ నాయుడు విషయం అయితే బిఆర్ నాయుడు పేరు మొట్టమొదటిగా నామినేటెడ్ లిస్ట్ అని ఒక అంశం తెర మీదకి వచ్చినప్పటి నుంచి కూడా ఈయన పేరే రిపీటెడ్గా వినిపిస్తూనే ఉంది. కనీసం ఒక సంవత్సరం పాటైనా సరే బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా పనిచేయబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. సో ఎందుకంటే ఆయన అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా ఆయన హిందూ ధర్మానికి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక ఛానల్ని కూడా రన్ చేస్తున్నారు. ఆయనకు అంత ఇష్టం హిందూ ధర్మం అన్నా, సనాతన ధర్మం అన్నా. సో ఇలాంటి ఓ వ్యక్తి టీటీడీ చైర్మన్ అయితే బాగుంటుంది. పైగా ఆయన టీడీపీ గెలుపు కోసం చాలా కృషి చేశారు. ఆయన ఛానల్ ద్వారా ఎంతో అంటే అసలు నిజాలని ప్రజలకు చూపించే క్రమంలో ఆయన చాలా కష్టపడ్డారు. సో వాళ్ళ సంస్థ కూడా కష్టపడింది. ఈ క్రమంలోనే ఆయనకి న్యాయం జరగాలి అని అంటే ఆయనకి టీటీడీ చైర్మన్ ఇవ్వాలి అంటూ కూడా కూటమిలో నుంచి కొన్ని వార్తా కథనాలు కూడా బయటకు వచ్చాయి. కొంతమంది విశ్లేషకులు కూడా ఇదే మాట అన్నారు, ఖచ్చితంగా బిఆర్ నాయుడుకి టీటీడీ చైర్మన్ పదవి వెళ్తుంది అని చెప్పేసి అన్నారు. ఇక ఈ ఇద్దరి పేర్లు పక్కన పెట్టేస్తే అనూహ్యంగా ఇప్పుడు తెరపైకి చాగంటి కోటేశ్వరరావు గారి పేరు వినిపిస్తోంది. సో ఈయనే కరెక్ట్. టీటీడీ చైర్మన్ పదవి చేపట్టాలి అనంటే పూర్తిగా హిందూ ధర్మానికి అతీతులై ఉండాలి, పూర్తిగా సనాతన ధర్మాన్ని తెలిసిన వాళ్ళై ఉండాలి, పైగా ఒక ప్రచారకర్త అయిన. సో ఆయన అయితే ఖచ్చితంగా టీటీడీ ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉంటుంది. రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసాము, లడ్డు కల్తీ విషయంలో కానీ, నెయ్యి కల్తీ విషయంలో కానీ, అండ్ తిరుమలలో ఏర్పడినటువంటి గందరగోళాలకి సంబంధించి. సో ఇలాంటివి ఏవి జరగకుండా ఉండాలి అంటే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ఓ వ్యక్తి మరి అక్కడ టీటీడీ చైర్మన్గా ఉంటే చాలా బాగుంటుంది
ఆయనే కరెక్ట్ అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆయనని అప్రోచ్ అయింది అని కూడా కొన్ని వార్తా కథనాలు అయితే వచ్చాయి. అయితే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా టీటీడీ పాలక మండలి సలహాదారుడిగా కూడా ఆయన నియమించడం జరిగింది. ఆయన నియమించిన తర్వాత ఆయన స్వయంగా తాడేపల్లికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు కూడా తెలిపారు. కానీ ఏం జరిగిందో కారణాలు ఏంటో తెలియదు. కానీ పదవి చేపట్టిన నెల రోజులకి ఆయన రిజైన్ కూడా చేశారు. సో ఒక సలహాదారుగా ఉండాలి అని అంటే ఒక పదవిని అనుభవిస్తేనే సరిపోతుందా? అవసరం లేదు. పదవి లేకున్నా కూడా సలహాలు ఇవ్వచ్చు. టీటీడీకి సలహాలు ఇచ్చే అంత గొప్పవాళ్ళు ఎవరున్నారు? అయినా ఎవరైనా ఇవ్వచ్చు అనేసి ఆయన ఒక కారణాన్ని అయితే చూపించారు. కానీ అంటే ఒక కారణంగా అదొక మాట చెప్పారే కానీ ఎందుకు రిజైన్ చేశారు, అసలు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తుందా, అవి చూడలేక ఆయన బయటకు వచ్చారా, లేదంటే ఇంకేదైనా జరిగిందా, అసలు ఏంటి అనేది తెలియదు. కానీ బట్ ఆయన నెల రోజులకే బయటకు వచ్చేశారు. మరి ఈ క్రమంలో ఆయనకి ఈసారి ఒక మంచి పదవి కట్టబెట్టాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ పదవే టీటీడీ చైర్మన్ పదవి అని కూడా వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే ఈ ముగ్గురిలో కూడా ఎక్కువ పర్సంటేజ్, సో దాదాపు ఒక 50% అయితే బీఆర్ నాయుడుకే చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ నాయుడు పేరు మొదటి నుంచి వినిపిస్తోంది. బీఆర్ నాయుడుకి ఇప్పుడు కాదు, గతంలోనే ఒక సంవత్సరం క్రితమే చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు, మన పార్టీ అధికారంలోకి వస్తే మీరే టీటీడీ చైర్మన్ అని ఆయనకి ప్రామిస్ చేసినట్టుగా కూడా చెబుతున్నారు. సో మరి ఈ క్రమంలో దాదాపు ఒక 100% తీసుకుంటే దాంట్లో 50% ఛాన్సెస్ ఆయనకే ఉన్నాయి. మిగతా టీడీ జనార్దన్ కానీ అటుపక్క చాగంటి కోటేశ్వరరావు గారికైనా ఒక 40-20% అలా డిఫరెన్స్ తోటి వాళ్ళైతే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే దాదాపు బీఆర్ నాయుడునే కన్ఫర్మ్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. బట్ ఏదైనా ఒకవేళ బీఆర్ నాయుడు ఆ పదవి వద్దు అని అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి నెయ్యి కల్తీ విషయంలో కానీ ఇంకా అదర్ రీజన్స్ వల్ల కానీ ఒకవేళ బీఆర్ నాయుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే మాత్రం ఖచ్చితంగా చాగంటి కోటేశ్వరరావుకి పదవి దక్కటం ఖాయం అని మాత్రం తెలుస్తోంది. సో మరి లెట్స్ సీ, ఒకవేళ అది బీఆర్ నాయుడికే దక్కుతుందా, చాగంటి కోటేశ్వరరావుకి దక్కుతుందా, లేదంటే వీళ్ళిద్దరినీ కాదని చెప్పి చంద్రబాబు నాయుడు జనార్దన్కి ఒకవేళ అవకాశాన్ని ఇస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు పేర్లు అయితే తెర మీద ఉన్నాయి. సో ఈ ముగ్గురులో ఎవరికి దక్కబోతుంది అనేది మాత్రం ప్రశ్నార్థకం. బట్ కన్ఫామ్గా అయితే బీఆర్ నాయుడు అని మాత్రం చాలామంది చెప్తున్న మాట. అండ్ మీరు కూడా కామెంట్ చేయండి, బీఆర్ నాయుడు కావాలా, జనార్దన్ కావాలా, లేదా చాగంటి కోటేశ్వరరావు గారు కావాలా? ఎవరైతే టీటీడీ చైర్మన్ పదవికి అర్హులు అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.